ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 41వ రోజు పారాయణం. ఈరోజు 7వ సంహిత. శ్రీ శివమహాపురాణంలో ఆఖరిదైనటువంటి వాయవీయు సంహిత, 7వ సంహిత. సూతుడు చెబుతున్నాడు, సర్వ పాపాలు పోగొట్టేది, సర్వ వాంఛలు తీర్చేది, సర్వోత్కృష్టమైనది అయిన శివపురాణంలోని కడపటిదైన వాయవీయ సంహితను వినిపిస్తాను, వినండి. ఒకప్పుడు కొందరు ఋషులకు పరబ్రహ్మతత్వం గురించి శంక కలిగింది. నేతి విధానాన చూడగా ఏది మిగలలేదు. వాళ్ళు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మవారికి రుద్రుడు పరబ్రహ్మ అని చెప్పాడు. ఋషులు శివతత్వం చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మ మనోమయ చక్రాన్ని సృష్టించి విసిరాడు. ఆ చక్రం ఎక్కడ పడితే అక్కడ సత్రయాగం చేయమన్నాడు. అలా చేయగా వాయుదేవుడు వచ్చి శివతత్వం బోధిస్తాడు అని అనుగ్రహించాడు. ఋషులందరూ కలిసి బ్రహ్మ విసిరిన చక్రం వెనకాలే బయలుదేరారు. అదృష్టవశాన ఆ చక్రం భూమి మీదనే పడింది. అది భారతదేశంలోనే పడింది. ఆ చక్రం పడిన అరణ్యం ఆనాటి నుంచి నైమిష అరణ్యం అని పిలువబడుతుంది. చక్రం పడిన చోట రాయి పగిలి ఒక తీర్థం ఏర్పడింది. దానినే చక్రతీర్థం అంటారు. సరే, బ్రహ్మ ఆదేశానుసారం ఋషులంతా వాయువు రాకడిని ఎంచి దీర్ఘసత్రయాగం కొనసాగించారు. యజ్ఞాంతంలో వాయువు తన సహచార భూతములైన 49 వాయువులతో సహా కలిసి వచ్చి వారికి దర్శనమిచ్చాడు. వాయువు ఋషుల కోరికపై శివతత్వ జ్ఞానాన్ని వినిపించసాగాడు. వాయువు యావే బ్రహ్మణం విదధాతి యో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాధిపో రుద్రో మహర్షి అని శృతి. అంటే ఈ సమస్తము రుద్రుడి సృష్టి. బ్రహ్మాదులంతా ఈ రుద్రుడి వల్లనే జన్మించారు. ఈయనే అమృత రూపుడు, అచలుడు, ఆదిత్యవర్ణుడు, చీకటికి అతీతమైనవాడు. ఈ పరమేశ్వరుడి కన్నా పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ ఎవరూ లేరు. ఈయనతో సమానమైనవాడు అసలే లేడు. ఈయన సర్వత్రా నిండి ఉన్నాడు. సర్వేంద్రియ గుణవాసుడు ఈశ్వరుడు. ఈశానుడే సర్వాధిపతి. ఆయనకి కళ్ళు లేవు కానీ అన్నీ చూస్తాడు. చెవులు లేవు అయినా అన్నీ వింటాడు. ఆయనకు ఏది తెలుసుకోవలసిన అవసరం లేదు, అయినా తెలుస్తాయి. ఆయనను తెలుసుకోవలసిన అవసరం మనకు చాలా ఉంది కానీ మనకు తెలియదు. మనకు అవసరం ఉంది కానీ మనకు తెలియట్లేదు. సర్వజీవుల హృదయాంతరాలలోనూ ఉంటాడు శివుడు. కానీ ఆయనకు ఏ విధమైన కోరికలు ఉండవు. అణువులో అణువు, మహత్తులో మహత్తుయై శివుడు ఎటువంటి అవస్థలు లేనివాడు ఆయన అన్నమాట. అజామేకాం లోహిత కృష్ణ శుక్లాం అనే వేదవాక్యం ప్రకారం సత్వరజోతమో గుణాలనే లోహిత కృష్ణ శుక్ల వర్ణాత్మక అవతలన శివుడు ఉంటాడు. అన్ని గుణాలకి పైన ఉన్నాడు అని అర్థం. స్వయం ప్రకాశకుడు, షోడశ కళాపూర్ణుడు. ఆయనకేం పని లేదు, అవసరమూ లేదు, సంజ్ఞలు లేవు. మోక్షం కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా శివుణ్ణే ఆశ్రయించాలి. కళ, కాష్ట, నిమిషం అనబడే ఈ కాల ప్రమాణాలన్నీ కూడా శివ తేజస్సులుగా చెప్పబడ్డాయి. అటువంటి కాలాన్ని అతిక్రమించగలవారే ముక్తిని పొందుతారు. కానీ అది అంత సులభం కాదు. చరాచర విశ్వమంతా కాలవశమై పరిభ్రమిస్తోంది. ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా కాలానికి అతీతంగా ఆచరించలేదు. కలిగినదంతా కాలానికి బానిసే. కాలం ఎవరి చేత కట్టుబడదు. ఆ ఒక్క శివుడికే లొంగుతుంది ఈ కాలం. ఆయనొక్కడే కాలాతీతుడు. తక్కిన వాళ్ళు ఎంతెంత వాళ్ళైనా కాలానికి తలవంచవలసిందే. అందం కానీ, ఐశ్వర్యం కానీ, అతీంద్రియత కానీ, జితేంద్రియత కానీ, విద్య కానీ, గుణం కానీ ఏది కాలాన్ని నిరోధించలేదు. అసలు ఆ కాల తత్వాన్ని కనిపెట్టడమే అసాధ్యం. అది ఎప్పుడు ఏం చేస్తుందో దానికైనా తెలుసో తెలియదో ఎవరికీ తెలియదు. ఆపదగానే వస్తుందో, ఆనందంగానే వస్తుందో, సుఖమే వస్తుందో, దుఃఖమే తెస్తుందో. దాని యథేచ్ఛా సంచారానికి తబ్బిబ్బు పడకుండా బ్రతకగలిగితే బ్రహ్మజ్ఞానం కలిగినంత అదృష్టం. ఎంత గొప్పవాడు కానీ కాలం ఎదురు తిరిగిందో ఎందుకు కొరగాని వాడైపోతాడు. ఎంత హీనుడు, దుర్బలుడు, దుర్జాతుడు అయినా సరే ఆ కాలం అనుకూలించిందో వాడంతటి వాడు ఉండడు. మా కాలం కలిసొచ్చి నువ్వు విషయాలన్నీ చెబుతున్నావు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ కాలమానం ఎలా ఏర్పడింది? ఆయువు ఎలా నిర్ణయింపబడుతోందట
అని ఋషులు అడుగుతున్నారనమాట, వాయువుని అడుగుతున్నారు. ఇదంతా వాయువు చెప్తున్నారనమాట. ఋషులందరూ తపస్సు చేస్తే వాయువు ప్రత్యక్షమయ్యారు కదా, శివతత్వం గురించి వాయువుని అడుగుతున్నారు. కాలమానం అన్నది ఆయుష్మానం అని కూడా పిలువబడుతోంది. కనురెప్పపాటు కాలాన్ని నిమిషం అంటారు. 15 నిమిషాలు ఒక కాష్ట అనబడుతున్నాయి. 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తంలో ఒక అహోరాత్రం, 30 రోజులు ఒక నెల, నెలలో 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం, 6 నెలలు ఒక అయనం, 2 అయనాలు అనగా ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు, మొత్తం కలిపి 12 నెలలు ఒక మానుష సంవత్సరం. మనుషులకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. మన సంవత్సరంలోని ఉత్తరాయణమేమో దేవతలకి పగలు, దక్షిణాయనం దేవతలకి రాత్రి. అలాంటి 12 మాసాలు ఒక దివ్య సంవత్సరం అవుతుంది. అంటే మనుషులకు 300 సంవత్సరాలైతే దేవతలకి ఒక దివ్య సంవత్సరం అవుతుంది. మనకి 360 సంవత్సరాలైతే వాళ్ళకి ఒక దివ్య సంవత్సరం అవుతుంది. ఈ లెక్కనే యుగ విభజన జరిగింది. ఈ విధంగా యుగాలు 4. మొదటిది కృతయుగం. దీనిని 4000 దివ్య సంవత్సరాలు సంధ్యాకాలం, ఒక్కింటికి 400 దివ్య వర్షాల చొప్పున ఉభయ సంధ్యాంశులు కలిపి 800 దివ్య సంవత్సరాలు. అంటే మన మానవ వర్షమాన రీత్యా అయినట్లయితే 17,28,000 సంవత్సరాలు ఒక కృతయుగంగా భాసిస్తాయి. అదేవిధంగా త్రేతాయుగం మొత్తం 3,600 దివ్య వర్షాలు, మానవ గణాన రీత్యా 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 2,400 దివ్య వర్షాలు, మానవుల ప్రకారం అయితే 8,64,000. కలియుగం 1,200 దివ్య వర్షాలు, మానవ వర్షాలు 4,32,000. 4 యుగాలు కలిపి 12,000 దివ్య వర్షాలు, అంటే 4,20,000 మానవ సంవత్సరాలు. ఈ 4 కలిపి ఒక చతుర్యుగం లేదా ఒక మహాయుగం అనబడుతుంది. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలు ఒక కల్పం. 1000 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. అలాంటి బ్రహ్మవర్షాలు 8,000 ఒక బ్రహ్మయుగం. అటువంటి బ్రహ్మయుగాలు ఒక 1000 గడిస్తే అది బ్రహ్మసవనం. 8,000 బ్రహ్మసవనాలు. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం అంతా రుద్రుడికి ఒక్కరోజు, రుద్రాయుర్దాయం అంతా కలిసి విష్ణువుకి ఒక్కరోజు. ఈ లెక్కన విష్ణు ఆయుర్దాయం అంతా రుద్రుడికి ఒకరోజు, రుద్రాయుర్దాయం అంతా మహేశ్వరుడికి ఒకరోజు. ఒక మహేశ్వరుడు లీనమయ్యాడు అంటే అప్పటికి సదాశివుడికి ఒక రోజు గడిచినట్లు. ఇలా లెక్కలు పెట్టుకుంటూ పోగా మూలకారకుడైన పంచముఖేశ్వరుడికి కాలగణనమే లేదు. అసలు కాలాన్ని కల్పించేదే ఆయన. సృష్టి ఉన్నంతకాలం ఆయనకు పగలు, ప్రళయమంతా రాత్రి. నిజానికి ఆయనకు రాత్రింబవళ్ళు లేవు. మనకు అర్థం కావడం కోసం అలా చెప్పుకున్నాం అంతే. ఆ సర్వేశ్వరుడే బ్రహ్మాదులను సృష్టించి బ్రహ్మకు సృష్టి కార్యం అప్పగించాడు. మొదట్లో శివానుగ్రహం వల్ల మనువు సృష్టిని కావించాడు. కానీ తనకి వ్యాప్తి కలగకపోవడం వల్ల పురుషుడికి మరొక తోడును కల్పించి సృష్టి జరిపించాలనుకున్నాడు. ఆ నిమిత్తముగా పురుషేతర మానవ రూపం కోసం ఆలోచించాడు. అంతు చిక్కలేదు, శివుడికై తప్పించాడు. కళ్ళ ముందుతో స్వామివారు వచ్చారు. కాలుడు కళ్ళ ముందు తోచాడు. బ్రహ్మ ఆయనకు స్తోత్రం చేశాడు. తన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఏ విధంగా సృష్టి జరిపించాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి శివుడిని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు. పురుషేతరము, పురుషుడికి ఆధారము అయ్యే మరో మానవ రూపమును అనుగ్రహించమన్నాడు. కరుణాలువైన శివుడు తన నుండి శక్తిని వెలువరించాడు. ఆ మహామాయ దర్శనంతో మానవునకు తోడుగా మానవి స్ఫురించిందా తామర ఒడ్డుకు. పురుషేతరమైన ఆ రూపమే స్త్రీ రూపం. సంతుష్టుడైన బ్రహ్మ స్త్రీలను సృష్టించి పురుషులతో సంధానించాడు. దానితో మన సృష్టి కాస్త మైథున సృష్టిగా పరిణితి చెందింది. అప్పటి నుంచే మైథునం వల్ల సృష్టి జరగసాగింది. శివపార్వతుల కలహం. మానవులు దేవతలననే కాదు, పార్వతీ పరమేశ్వరులైనా అంతే. ఆ మైథున మాధుర్యమే అటువంటిది. అయితే ఆ స్త్రీ పురుషుల సరసం ఒక్కొక్కసారి విరసంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. ఉదాహరణకి ఒక సంఘటన చెబుతాను. పరమేశ్వరుడు పార్వతీదేవిని తరచూ కాళీ కాళీ అని, అంటే కాళీ అంటే నల్లని దానా అని అర్థం, అని పిలిచేవాడు. ఏకాంతంలో అయితే అది ఆలు మగలకు సరదా.
కానీ అన్ని చోట్ల అదే పిలవడంతో ఆమె ఇబ్బంది పడిపోయింది పార్వతీమాత. చివరికి ఒక రోజున అస్తమానం అలా నల్లపిల్ల నల్లపిల్ల అని పిలిచి నన్ను ఎందుకు ఏడిపించడం? నా దేహవర్ణం మీకు నచ్చకపోవచ్చు కాక, అది పెళ్లికి ముందే చూసుకోవాలి. ఇప్పుడు అలా ఆక్షేపిస్తే నేనేం చేయగలను? ఊరికే కాళి అని, శ్యామ అని, తమస అని పిలుస్తుంటే నాకు బాధగా ఉంటుంది. ఒకసారైనా ఆలోచించారా అని చెప్పేసి అమ్మవారు స్వామివారిని అడుగుతారు. సరే అవన్నీ ఎందుకు, భర్తకు తృప్తి కలిగించినది, సంతోషపరచినది ఏదైనా కూడా ఒక మైనపు బొమ్మతో సమానం అని చెప్పేసి అమ్మవారని, అందువల్ల నేను మీకు ఆనందాన్ని చేకూర్చదలిచాను. అంటే స్వామివారు నల్లగున్నారని ఆట పట్టిస్తున్నారు కదా, నల్లగా కాకుండా పసుపు రంగులో మారడం జరుగుతుంది. మీకు ఇష్టం పుట్టించలేకపోతున్నాను. ఈ శ్యామలా గాత్రం నాకు ఇష్టం లేదు. అనుమతిస్తే నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఈ కారు నలుపు రంగు పోయి కనకమయ ప్రభలీనే గౌరవర్ణం పొంది వస్తాను అని చెప్పేసి, గౌరవర్ణంలో మారుతాను, నేను వెళ్ళి తపస్సు చేసుకుని వస్తానని చెప్పి స్వామివారిని అడుగుతారు. ముందుగా శివుడు అభ్యంతరపరుస్తారనమాట. ఈ మాత్రానికి తపస్సు ఎందుకు, నీకు గౌరవర్ణం కావాలంటే నేనే ఇస్తాను. నల్ల రంగు నాకు నిజంగానే నచ్చకపోతే పచ్చగా మార్చుకోవడం ఎంత పని చెప్పు. ఏదో సరసానికి అన్నాను, దేవతలంతా నా కోసం తపిస్తుంటే నువ్వు నన్ను కాదని వేరే ఎవరి కోసం తపిస్తావు అని అన్నారు. బ్రహ్మ కోసం తపిస్తాను అని అన్నారు అమ్మవారు. మీరు నన్నేమీ పచ్చగా మార్చనక్కర్లేదు, భర్త కోరిక తీర్చడానికి నేనే తప్పించి సాధించుకుంటాను. అప్పుడే నేను సాధ్వీమణులకు ఆదర్శప్రాయం అవుతాను. భర్త ఇష్టం నెరవేర్చడమే భార్యలకు ధర్మం అనే పాఠాన్ని చెప్పి ఆ అమ్మవారు అలా వెళ్ళిపోతారనమాట. శివుడికి నమస్కరించి తపోభూములకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తపస్సు ప్రారంభించింది అమ్మవారు. త్రిసంధ్యలా పార్థివ లింగార్చన చేస్తుంది. పరబ్రహ్మమైన పరముడు నన్ను గౌరవర్ణం చేయుగాక అనే సంకల్పంతో తపస్సు చేయడం మొదలుపెట్టారు అమ్మవారు. అదే అడవిలో ఒక అతి క్రూరమైన పెద్ద పులి ఉంది. ఒకనాడు దానికి వేట లభించలేదు. ఆ పులికి ఆకలి కడుపుతో డొక్కలెగరేసుకుంటూ కాళీ ఆశ్రమానికి చేరింది. అమ్మవారిని చూసింది. ఆమెను చంపుకు తినాలి అని అనుకుంది పులి. కానీ ఆమెను అందుకోగలిగే పాటి దూరం వెళ్ళలేకపోయింది. ఎగిరింది, దూకింది, చాటు నుంచి మీద పడిపోయి నేలను పడిపోయింది. అమ్మవారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ పులి తనను వినోదింపచేస్తున్నట్లుగా తోచింది అమ్మవారికి. అద్వితీయమైన ఆ దీక్షా దినాలలో తనని వినోదింపచేసినందుకు ఆ పులి మీద ఎక్కడ లేని కరుణ పుట్టుకొచ్చిందంట అమ్మవారికి. దయా సంభరితమైన చూపు ఒకటి చూసింది పులికేసి అమ్మవారు. అంతలో ఆ పులిలో ఉన్న ఆకలి తీరిపోయింది. అసలు ఆకలి వేయడమే మానేసింది. క్రూరత్వం నశించిపోయింది, సాధుత్వం వచ్చేసింది. దాంతో ఆశ్రమాన్ని వదలకుండా కొన్నాళ్ళు అక్కడే అమ్మవారి దగ్గర అక్కడే తిరుగుతూ ఉందన్నమాట. సర్వరక్షణి అయిన అమ్మవారు కాళీమాత అమ్మవారికి ఈ పులి కాపలా కాస్తూ ఉంది. అమ్మవారు చేసే శివారాధన తపస్సులను అలానే చూస్తూ ఉండిపోయింది. ఎంత అదృష్టం! అమ్మవారు అయ్యవారిని ఉపాసిస్తూ ఉంటే ఈ పులి అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నట్లు ఉంది. అమ్మవారి కాపలా కాస్తూ అమ్మవారు చేసే అన్నీ చూస్తూ ఉందన్నమాట. ఆ రోజుల్లోనే శుంభ నిశుంభుల బాధ పెరిగిపోతూ ఉంది. ఆ తాళలేని దేవతలు తామరచూలికి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడికి. పరిష్కారాన్ని ఆలోచిస్తూనే ఇక్కడ పార్వతి ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. అందరికీ అన్ని వరాలిచ్చే తల్లి, నీకు నమస్కారం. ఏ అవసరం వచ్చినా చిన్న కబురు చేస్తే నేను వచ్చి మీ సేవ చేసుకుని తరిస్తాను. అటువంటి మీ దాసులమైన మేమందరం కూడా నీకోసం తప్పించి లోకంలో మాకు స్థితిని కల్పించావు నువ్వు అమ్మవారిని. మీకు నమస్కారం, నాకు ఆజ్ఞాపించు తల్లి అన్నాడు బ్రహ్మదేవుడు. అమ్మవారు తన మనసులో మాట చెప్పింది. విని స్వామివారు మందహాసం చేశారు. విరించి నీ ఇచ్చ నెరవేరుతుంది తల్లి, కానీ నీవు విడిచి వేయబోయే కాళీ రూపాన్ని మాత్రం వృధా పోనివ్వకు. ఖచ్చితంగా నీకు నేను ఇస్తాను వరం, కాకపోతే నీ కాళీ అమ్మవారి రూపాన్ని వృధాగా పోనీయకు అని చెప్పేసి స్వామివారు అమ్మవారిని వేడుకుంటున్నారనమాట. శుంభ నిశుంభులు బాధపడలేకపోతున్నాం మేము. మహాశక్తివైన నీవే వాళ్ళని వధింప సమర్థురాలవు. కాబట్టి నీ కాళీ తత్వాన్ని దేవతా రక్షణార్థం, రాక్షస సంహారణార్థం అనుగ్రహించి గౌరవై శివరమణార్థం కైలాసం చేరుకోవమ్మా అని బ్రహ్మదేవుడు కోరారు. సరే అని అమ్మవారు ఒప్పుకున్నారు. అప్పుడు అమ్మవారి నుండి వెలువడ్డ నల్లని కాళీతత్వం కన్యగా అవతరించింది. ఆమెకు కౌశికి అనే పేరు పెట్టారు. బ్రహ్మదేవుడు ఆమెకు సింహాన్ని వాహనంగా ఏర్పాటు చేశారు. సింహాన్ని వింధ్యాచలముపై నివసించమన్నాడు. మధు మాంసాదాలు భోజనంగాను, తక్కిన పూజా ద్రవ్యాలని అమ్మవారిని మల్లెను ఏర్పరిచాడు. ఆ కౌశికియే శుంభ నిశుంభులను దునుమాడిన కాళిక. కాళీ అమ్మవారి నుండి వెలువడ్డ కాళీతత్వం నుండి వెలువడ్డ అమ్మవారి కన్యగా ఉన్న ఆమె పేరు కౌశికి. ఈ కౌశికియే శుంభ నిశుంభులను చంపేసిందనమాట.
ఇంకా ఆ తర్వాత అమ్మవారు అక్కడ ఆ కాళీతత్వాన్ని వదిలి గౌరిగా పరిణమించి కైలాసానికి బయలుదేరారు. తనతో పాటే అన్నాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పులి తను చూసుకున్నారు కదా! ఆ పులిని కూడా తీసుకొని వెళ్లారు. నల్లగా వెళ్ళిన తల్లి పచ్చగా బంగారు రంగులో వస్తుంటే ప్రమదులంతా ముందు తెల్లబోయారు. తర్వాత ఆనందించారు. అసలు శివుడు అమ్మవారిని గుర్తించగలడా? ఓకే. అట్లా రాశారు గాని గుర్తుపడతారండి? గుర్తుపడతారా అన్నట్టుగా ఉన్నారంట. ఇంగా అమ్మవారు స్వామివారి దగ్గరికెళ్తే స్వామివారు చాలా ఆనందించారంట. ఇంకా అమ్మవారు సేవకులు పులిని కూడా తీసుకొచ్చారు అప్పుడే. "స్వామి మీ మందిరాలకు నంది ఎలాగో మా మందిరాలకి పులి అలాంటి కాపుదల కావాలి అని అనుగ్రహించండి" అంది. అప్పుడు స్వామివారు నవ్వి అలాగే అని చెప్పి ఒక పులికేసి తక్షణం పులి పుత్తడి బొమ్మ వంటి స్త్రీగా మారిపోయింది. స్వామివారు పులికెళ్ళి చూడగానే. ఆ వ్యాఘ్ర స్త్రీకి సోమనంది అని నామకరణం చేశారు గౌరీశంకరులు. ఇది శ్రీ శివమహాపురాణం 41వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.